హాయ్ హలో వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. వారణాసి యావత్ విశ్వంలో సాక్షాత్తు పరమేశ్వర సృష్టిగా వారణాసిని పేర్కొంటారు. ఆ లయకారకుడైన శివుడే ఈ నగరాన్ని నెలకొల్పినట్లు పురాణాలు వెల్లడిస్తున్నాయి. ఎన్నో వేల సంవత్సరాల నుంచి కాశీ క్షేత్రంలో జనజీవితం విరాజిల్లుతోంది. పగలు రాత్రి అని తేడా లేదు. నిత్యం వేలాది మంది యాత్రికులతో సందడిగా ఉంటుంది ఈ దివ్యక్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన విశ్వనాథ క్షేత్రంగా విశాలాక్షి వెలిసిన పవిత్ర భూమిగా అన్నపూర్ణ నేలగా ఈ క్షేత్రం పేరు పొందింది. కాశీ అంటే పవిత్ర క్షేత్రం. ఆ క్షేత్ర ప్రాశస్త్యాన్ని వర్ణించేందుకు మాటలు చాలవు. వేల ఆలయాలు, గంగా హారతి కార్యక్రమం, నిత్య పూజలు, భజనలు, అర్చనలు, భక్తుల రాకపోకలతో ఎప్పుడూ ఆధ్యాత్మికంగా గుబాళిస్తూ ఉంటుంది. అందుకని కాశీ యాత్ర గురించి మన పూర్వీకులు కథలుగా చెబుతూ ఉంటారు. కాశీ మజిలీ కథలు కూడా ఈ యాత్ర విశేషాలను వెల్లడిస్తూ రాసినవే. కాశీ అందు మరణాన్ముక్తి, కాశీలో కన్నుమూస్తే మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో విశిష్టమైనదిగా కాశీ విశ్వనాథుడిని పేర్కొంటారు. పవిత్ర గంగానది తీరాన ఉన్న ఈ మందిరంలో స్వామిని దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యం లభిస్తుందని పెద్దలు చెప్తారు. ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఆలయం పలు దండయాత్రలో శిథిలమైంది. 18వ శతాబ్దంలో మహారాణి అహల్యాబాయి హెల్కార్ ఆలయాన్ని పునరుద్ధరించారు. ఋగ్వేదం, రామాయణం, మహాభారతం, స్కంద పురాణంలోని కాశీఖండంలో ఈ ఆలయం గురించిన వివరాలు ఉన్నాయి. గంగా నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే మంచిది. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో కాశీ విశ్వనాథుని మందిర నమూనాలో దేవాలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని కూడా వీక్షించాలి. ఆ జగన్మాత కాశీలో విశాలాక్షిగా వెలిశారు. సతీదేవి చెవిపోగుపడిన ప్రదేశంలోనూ ఏర్పడిన అమ్మవారి క్షేత్రం ఇది. జ్యోతిర్లింగంతో పాటు శక్తిపీఠం కావడంతో అందరికీ ఈ క్షేత్రం ఆరాధ్య నిలయం. ఆ ఆది దంపతులు స్వయంగా వెలిసిన అరుదైన క్షేత్రాల్లో ఇది ఒకటి. సకల ప్రాణకోటికి చోదక శక్తి ఆహారం. ఆహారాన్ని ఆ లోకమాత అందిస్తుంది కనుకే అన్నపూర్ణమాతగా పిలుస్తారు. ఆమె కరుణా కటాక్షాలు లేకపోతే విశ్వంలో ఆహారానికి కొరత ఏర్పడుతుంది. మానవాళి ఆకలి బాధలు తీర్చేందుకే ఆదిశక్తి అన్నపూర్ణమాతగా కాశీక్షేత్రంలో వెలిశారు. రామభక్త హనుమాన్ ఆలయం, సంకట్మోచన్ మందిరాన్ని కూడా వీక్షించాలి. అద్వైత సిద్ధాంతకర్త ఆది శంకరులకు ఈ నగరంతో మంచి అనుబంధం ఉంది. ఆయన ఇక్కడే బ్రహ్మసూత్రాలు, భజగోవిందం తదితర గ్రంథాలు రచించారు. రామకృష్ణ పరమహంస, కబీర్, తులసీదాస్, రవిదాస్ ఈ క్షేత్ర ప్రాశస్త్యాన్ని తమ ప్రసంగాల్లో, రచనల్లో విశేషంగా ప్రస్తావించారు. కాశీలో కన్నుమూస్తే శివ సాయుధ్యం పొందుతారని ఆర్యోక్తి. దీంతో వయోధికులు అనేక మంది కాశీలోని తమ అంత్య జీవితాన్ని గడపాలని వస్తుంటారు. గంగా తీరంలో 80కి పైగా ఘాట్లు ఉన్నాయి. వీటిలో దశాశ్వమేధ్ ఘాట్, మణికర్ణిక ఘాట్, హరిశ్చంద్ర ఘాట్ ముఖ్యమైనవి. దశాశ్వమేధ్ ఘాట్లో బ్రహ్మదేవుడు 10 అశ్వమేధ యాగాలను నిర్వహించినట్లు పురాణ గ్రంథాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఘాట్లోని గంగా హారతి కార్యక్రమం నిర్వహిస్తారు. మణికర్ణిక ఘాట్ను మహావిష్ణువే నిర్మించినట్లు పురాణాలు తెలుపుతున్నాయి. ఈ ఘాట్ను నిర్మిస్తుండగా విష్ణువు కుండలం ఇందులో పడిపోయింది. అందుకు అంత పవిత్రమైన ప్రదేశంగా భాసిల్లుతోంది. ఇక్కడ చనిపోయిన వారి చెవిలో మహేశ్వరుడు తారక మంత్రాన్ని చెబుతుంటాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. హరిశ్చంద్ర ఘాట్లో హరిశ్చంద్రుడే కాటికాపరిగా బాధ్యతలు నిర్వహించడంతో ఆయన పేరు మీద ఘాట్కు పేరు వచ్చింది. కాశీ కేవలం హిందువులకే కాదు, బౌద్ధం, జైన మతాలకు పవిత్ర భూమి. బౌద్ధులకు పవిత్రమైన స్థలాల్లో ఇది కూడా ఒకటి. జైన మత 23 తీర్థంకరుడైన పార్శ్వనాథుడు ఇక్కడ జన్మించడంతో జైనులకు పవిత్ర క్షేత్రమైంది. కాశీ సమీపంలోని సారనాథ్లో బుద్ధుడు తొలి ప్రసంగం చేశాడు. మన జాతీయ చిహ్నమైన 3 సింహాల స్తూపం ఇక్కడ తవ్వకాల్లో బయటపడింది. ఎలా చేరుకోవచ్చు? దేశంలోని అన్ని నగరాలతో ఈ నగరానికి రోడ్డు, రైలు మార్గాలున్నాయి. వారణాసి సమీపంలోని మొఘల్సరాయ్ పెద్ద జంక్షన్, నిత్యం అనేక రైళ్లు ఈ రైల్వే స్టేషన్ ద్వారా వెళుతూ ఉంటాయి. వారణాసి విమానాశ్రయాన్ని అన్ని నగరాలతో విమాన సర్వీసులతో అనుసంధానించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Media Works.